ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ప్రభుత్వ పేర్ల ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. జీవో విడుదల చేసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సీఎం రేవంత్ రెడ్డి పీసీ మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేష్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. బీసీల ముద్దుబిడ్డ, బీసీ పక్షపాతి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ బీసీల పట్ల చిత్తశుద్ధితోటి ఎన్ని పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ప్రత్యేక జీవో ద్వారా ఇవాళ మాకు రాజకీయంగా రాజ్యాధికారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేసిన కృషికి తెలంగాణ బీసీలంతా కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ బీసీ పక్షపాతిగా బీసీలకు ఒక వరంగా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయిన తెలంగాణ దేశానికి ఆదర్శంగా కులగణన చేపట్టి ఇలా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% నిన్ననే జీవో ఇచ్చి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్లకు పోతున్న తరుణంలో బీసీలంతా కూడా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలకు రాజ్యాధికారం రావద్దు, బీసీలను అనగదొక్కాలి, ఏమున్నా దొరల పెత్తందారులకు ఉండాలని ఏదైతే కుట్రలు బన్ని గత సంవత్సరం గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో బీసీలకు 50% మించకుండా రిజర్వేషన్ 50% మించకుండా అనగదొక్కి ఇవాళ బీసీల రాజ్యాధికారం రాకుండా చేసినటువంటి ఆ పార్టీలకు రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలి. ఇవాళ రెడ్డి బిడ్డ అయినా తెలంగాణ భారతదేశానికే రోడ్ మోడల్గా ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా 42% స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేసి రిజర్వేషన్ కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, సిఆర్ గారికి ప్రత్యేకంగా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి ధ్యేయంగా